సైక్రియాటిస్ట్ మనోజు వచ్చి ఆ రహస్యాన్ని బయటకు తీయాలి. అది కార్యానికి ప్రతి సృష్టి. రేపు అమావాస్య ఘడియలు ప్రవేశించిన తరువాత మనం అనుకున్న సృష్టి కార్యం జరగబోతోంది. విశ్వంబర, ఈ కార్యం ఇక్కడ ఎందుకు జరిపిస్తున్నారు విశ్వంబర? 200 సంవత్సరాల క్రితం శీతాకాలం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి సంబరాల తరువాత అమావాస్య రోజున మన దేవుడి క్షీణదశ ప్రారంభమైనది. వెనుకంచి ప్రోలు మున్నేరు నది సాక్షిగా మన దేవుడి రక్తం ఏరులై పారింది. ఏ ప్రాంతంలో మన దేవుడి రక్తం ఏరులై పారిందో, ఏ ప్రాంతంలో మన దేవుడి చావు కేకలు ప్రతిధ్వనించాయో అక్కడికే వచ్చాం. ఆనాటి మరణ ముహూర్తం ఈ రోజే మళ్ళీ అదే ముహూర్తం వచ్చింది. అందుకే ఇక్కడ అదే ముహూర్తానికి మళ్ళీ మన చక్రవర్తిని దర్శించబోతున్నాం. మన దేవుడి రూపం సజీవం, మన చక్రవర్తి శక్తి అజరామరం. రేపు అమావాస్య ఘడియలకు మన చక్రవర్తి ఆగమనం. తర్వాత ప్రకృతి విలవిల్లాడిపోతుంది. పంచభూతాల ఆర్తనాదాలు ప్రతిధ్వనులతో పిట్టగూడు చెదురుతుంది. మనిషి గోడు వినిపిస్తుంది. అది రేపు మనం చూడబోతున్నాం. భూమి ఆకర్షణ శక్తిని మించిన శక్తిమంతుడు మన చక్రవర్తి. భూత భవిష్యత్ వర్తమానాలను శాసించగల శక్తిమంతుడు. నీరును నిప్పుగా, నిప్పును నీరుగా, నేలను నింగిగాను, నింగిని నేలగాను మార్చి అండపిండ బ్రహ్మాండాన్ని అరచేత పట్టి ఆపగల మహాశక్తి సంపన్నుడు మన చక్రవర్తి. రేపటి సూర్యాస్తమయం మనదే, రేపటి భవిష్యత్తు మనదే. తూర్పు కోసం సూర్యుడు మళ్ళీ రావాలి. తీరం కోసం అలలు మళ్ళీ రావాలి. జాబిలి కోసం తారలు మళ్ళీ మళ్ళీ రావాలి.
మన కోసం మన చక్రవర్తి రేపు రావాలి విశ్వంబర. તો પાયામો સમસ્તે રાહ દેખું છું. અમરો સપને સત્ય હે ભાગુ જાઉં છી. ઠક્કુર અક્કુર બિહિલ હો બિહેરિలని જન્મ દેવા પೈ યબિડુ રુચಿ. તો આગમનો રે નવ જીવન સૃષ્ટિ ହେବାକୁ ଯାଉଛି. यारो आरंभ भी तू और अंत भी तू. ये सृष्टि लो सृष्टिकर्ता भी तू. ఆది నువ్వే, అంతం నువ్వే. సృష్టి నువ్వే, సృష్టికర్తవు నువ్వే. నేను బయటకు వెళ్ళాక ఆ 30 కోట్ల డబ్బు వీరభద్రం క్యాబిన్లోనే పెట్టాడు. అప్పుడు ఎవరైనా లోపలికి వచ్చి తీసారేమో అనుమానంగా ఉంది. అంటే వీరభద్రం కాకుండా ఇంకొకరు ఎవరైనా తీసుంటారు అంటారు, అంతేనా? అవును మయూరి. మయూరి ఏంటిది? ఓ మై గాడ్, ఏంటిది మయూరి? ఏమైంది నీకు? ఆ వీరభద్రంగాడు జాదుగాడు వాడే కొట్టేసుంటాడు అంటే వినరే? అంటే సెకండ్ థాట్ మయూరి. అదిగో మళ్ళీ. ఓకే, ఆ వీరభద్రం గాడే కొట్టేశాడు. బట్ అన్ని రకాలుగా బెదిరించాను, కొట్టాను, చివరికి పోలీసులు కూడా చెప్తానన్నాను. కానీ వాడు నోరు తెరవట్లేదే. శశిధర్, వాళ్ళంతా కృష్ణవేణి టైప్. ఓర్పు సహనం అంటూ సైలెంట్ గా ఉండి దెబ్బతీస్తారు. ఆ ఫ్యామిలీలో మొత్తం ఈ టైపు మాయగాళ్లే. అంతెందుకు, ఆ చంద్రకళను చూశారుగా ఎలా ఏడిపించిందో. చంద్రకళ అంటే గుర్తుకొచ్చింది. ఒకసారి తనకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. నైస్గా షాపింగ్ పిలుస్తూ గోల్డ్ రేట్స్ బాగా తగ్గిపోయాయి, చాలా తక్కువలో ఇప్పిస్తానంటే వచ్చేస్తుంది. పిచ్చి పిచ్చిగా బంగారం కొందనుకో, కన్ఫర్మ్ గా కోటి కొట్టేసినట్టే. గుడ్ ఐడియా. ఇప్పుడే ఫోన్ చేస్తాను శశి. కమాన్ కమాన్, ఫోన్ చెయ్యి. అయ్యా, ఈ మయూరి ఎప్పుడు ఫోన్ చేస్తుందండి? ₹1,00,00,000 మ్యాటరు కూపి లాగుదామనా? చూద్దాం. మయూరి, బాగుండావా? బాగున్నాను చంద్రకళ, నువ్వెలా ఉన్నావు? పరిస్థితులు ఏం బాలేదు మయూరి. ఏమైంది చంద్రకళ? మా అమ్మకి కిడ్నీ ప్రాబ్లము. అయ్యయ్యో. కిడ్నీ ట్రాన్స్పోర్ట్ కి 10 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తాండారు మయూరి. ట్రాన్స్పోర్ట్ కాదు, ట్రాన్స్ప్లాంటేషన్. అదే మయూరి, మా దగ్గరేమో డబ్బులు లేవు. 5 లక్షలు అప్పిస్తారేమో అని నిన్ను అడుగుదాం అనుకున్నాను మయూరి. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది చంద్రకళ. హలో 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 చంద్రకళ, నీ మాట వినిపించట్లేదు. హలో హలో.
చూసావా శశి? ఇంకా నయం, కృష్ణవేణి పెళ్లి రహస్యం చెప్తాను డబ్బులిస్తావా అని బేరం ఆడలేదు. దరిద్రం. అది కాదు మయూరి, ఆఫీస్లో ఇంత గొడవలు జరిగినా ఆ వీరభద్రం భార్య చంద్రకళ చెప్పలేదు చూడు. అవును శశి, మనం ₹1,00,00,000 నింద వెయ్యగానే చంద్రకళ బోరు బోరున ఏడ్చేసి ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకునేది. నిజమే, ఆ వీరభద్రం చంద్రకళకి ఇంకా ఏం చెప్పలేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం మయూరి? ఇదంతా ఎందుకు శశి? ₹1,00,00,000 ఆఫీస్లో వీరభద్రం కొట్టేశాడని అందరికీ చెప్పేద్దాం. కృష్ణవేణి ప్లస్ వదిన, అన్నయ్య అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అటు ఆ వీరభద్రం మన ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడని లక్ష్మీనారాయణకి తెలిస్తే ఇంట్లోంచి గెంటేస్తారు. అప్పుడు చంద్రకళ రోడ్డు మీదకొస్తుంది. నో, అలా చేస్తే ముందు రోడ్న పడేది మనం మయూరి. వాట్? అవును, అసలు డబ్బులు కొట్టేయాలనుకుంది మనం. అంటే అసలు దొంగలం మనం. ఒకవేళ నిజంగా వీరభద్రం కొట్టేసి ఉండకపోతే ₹1,00,00,000 ఎలా పోయాయని అక్క బావ ఎంక్వైరీలు మొదలు పెడతారు. ఫైనల్గా ₹1,00,00,000 దొరుకుతాయో లేదో కానీ ఇన్ఛార్జ్ ఎండీగా ఆఫీస్ని శశిధర్ హ్యాండిల్ చేయలేకపోయాడని నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అప్పుడు నా ఉద్యోగం ఊడుతుంది. అదే ప్లేస్లో కృష్ణవేణిని ఎండీని చేస్తారు. అప్పుడు ఆఫీస్ ఇన్ఛార్జ్గా వీరభద్రం వస్తాడు. అప్పుడు నేను వాడి ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. ఓ మై గాడ్, వద్దు, ఈ ఐడియా క్యాన్సిల్. నా తల హీట్ ఎక్కిపోతుంది. ఏదో ఒకటి చేసేసి. రేపు వాడు ఆఫీస్కి వస్తాడు కదా, వాడి ప్లాన్ ఏంటో, వాడు ఏం మాట్లాడతాడో చూసి అప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేస్తాం. మీ అన్నయ్యకి తెలియకుండా మేనేజ్ చేస్తూ మా ఆఫీస్లో పనిచేస్తున్నావు. ఆ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో నాకంటే మీకు బాగా తెలుసు మిస్టర్ వీరభద్రం. ఏమయ్యా, చంద్రకళ, ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఏమయ్యా, డబ్బు సంగతేమో గాని ముందు భోంచేద్దాం రండి. నాకు ఆకలి లేదు చంద్రకళ, నువ్వు వెళ్ళి తిను. శశిధర్ నిన్న మోపినాడని మీరెందుకు అంతలా భయపడతాండారు? మీరు 24 క్యారెట్ల బంగారం అయ్యా. అది నీకు నాకు తెలుసే, కానీ ఆ శశిధర్ గారు నమ్మడం లేదు. ఏమయ్యా, ఆ శశిధర్ మయూరిలు గుంటనక్కలు, వాళ్లే ఈ పని చేస్తుంటారు. లేదే, అంత డబ్బు కొట్టేసి అంత ధైర్యం ఆ శశిధర్ గాడికి లేదు. మీ ఆఫీస్లో ఇంకెవరైనా కొట్టేసినారేమో? ఆ డబ్బు విషయం నాకు శశిధర్కి తప్ప మూడో వ్యక్తి తెలిసే అవకాశం లేదే. సరే, అయితే ఓ పని చేయండి. ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. అలా చెప్పినందుకే లాగిపెట్టి ఒకడు కొట్టాడు. ఏంది? మిమ్మల్ని కొట్టినాడా? ఏందయ్యా మీరు చెప్పేది? కృష్ణవేణి చిన్న మేనమామ అని తెలిసి కూడా కొట్టినాడా? పరిస్థితి చేయి దాటిపోయింది చంద్రకళ. తెల్లవారి ఆఫీస్కెళ్తే ఏమైనా జరగచ్చు. నా ముగుడి మీద చేసుకుంటాడా? ఉసే మయూరి,
ఒక దెబ్బ కొడితే కొట్టినాళ్లే. రేపు ఆ కోటి కొట్టేయలేదని నిజం తెలుసుకున్న తర్వాత శశిధర్ వచ్చి సారీ చెప్తాడు. మీరేం ఫీల్ అవ్వకండి అయ్యా. నన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపించడానికి ఆ శశిధర్ గాడు ఏదో ప్లాన్ చేశాడని నాకు అనిపిస్తోంది. చేస్తే ఏం చేస్తాడు? మహా అయితే ఆఫీస్లోంచి పీకేస్తాడు, అంతే గదా. పోన్లే అయ్యా, ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం. ఇంకో ఉద్యోగం వస్తుందే, కానీ సమస్యది కాదు. నేను ఇంట్లో చెప్పకుండా రత్నప్రభ గారి ఆఫీసులో పనిచేస్తున్నా అన్న విషయం ఆ శశికి తెలిసిపోయింది. మీ అన్నయ్యకు చెప్పేస్తాను నన్ను బెదిరిస్తున్నాడు. అయ్యయ్యో. అంతేకాదే ఆ డబ్బు నేనే కొట్టేశానని రత్నప్రభ గారికి చెప్తాడంట. అమ్మో, అవునా? ఇటు అన్నయ్యకి తెలిస్తే ఎంత ఘోరం జరిగిపోతుంది, అటు కృష్ణవేణికి తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఒకసారి 2 లక్షలు బ్యాంకు డబ్బు కక్కుర్తుపడ్డందుకు ఎన్ని బాధలు, ఎన్ని కన్నీళ్లు చూశాం. అన్న ఇంకా ఆ బాధలోనే ఉన్నాడే. ఇదంతా నా వల్లే. మళ్ళీ అలాగే జరుగుతుందేమోనని ఒంట్లో వణుకు పుట్టుందే చంద్రకళ. అన్నయ్య ముఖం చూడలేకపోతున్నానే. నా వల్ల మళ్ళీ ఈ ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుందని కుమిలిపోతున్నానే. ఏమయ్యా, ఈ రాత్రికి మీరు అస్సలు ఆలోచించొద్దు. రేపు ఫ్రెష్గా ఆఫీస్కెళ్ళండి, అన్నీ సర్దుకుంటాయి, సరేనా? రేపు జరగరానిదేమైనా జరిగితే నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాను చంద్రకళ, ఎప్పటికీ రాను. కృష్ణవేణి, హరికథ ఇంకా మొదలవలేదేంటి? ఇంకా సేపట్లో మొదలవుతుంది వంశీ గారు. మరి నాకు నిద్ర వస్తుంది కృష్ణవేణి. వంశీ గారు, ఈ రాత్రి మీరు నిద్రపోకూడదు. ఎందుకు? అమ్మవారి సన్నిధిలో మనమిద్దరం జాగారం చేయాలనుకున్నాం కదా. జాగారం అంటే మేల్కొని ఉండాలా? అవును వంశీ గారు. మరి నా బదులు నువ్వు మేల్కొని ఉండొచ్చు కదా, నేను నిద్రపోతాను. అలా కాదు, మనమిద్దరం కలిసి మేల్కోవాలి. అవునా?
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తారా ఏకదంతమదాస్మహే ఏకదంతముపాస్మహే. పెద్దలారా, దానమునే తపంబున సదక్షిణ యజ్ఞమున విహీన సంతానులకు ఊర్ధ్వలోక శుభగంబులో వశ్యముగా